సో గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేసాం కాబట్టి హార్టీ వెల్కమ్ అండి అందరికీ. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనములు, ఆహ్వానం పలుకుతానండి. లాస్ట్ టైం మనము హగ్గై ఇంటర్నేషనల్ కి చెందిన టీచింగ్ గిఫ్ట్స్, టాలెంట్స్, ఎబిలిటీస్, వరములు, ప్రతిభలు, సామర్థ్యములు మనము నేర్చుకున్నాము. దాని మీద మరి సహోదరి యానీ కిరణ్ గారు క్వశ్చన్ పేపర్ రాశారు. కొద్దిగా టఫ్ గా క్రియేట్ చేశారు ఆ క్వశ్చన్ పేపర్. మరి మనం చదివితే గానీ క్రియేటివ్ గా రాయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండేటట్టుగా డిజైన్ చేశారు ఆ క్వశ్చన్స్. మరి మీలో కొంతమంది క్వశ్చన్ పేపర్స్ అది ఆన్సర్స్ పంపించినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క నూతన సృష్టిలాగా అనిపించింది. ఒక కొత్త క్రియేటివ్ గా మరి ఒక రచన, ఒక ఆర్టికల్ లాగా అనిపించింది అనమాట. ఎంత సంతోషించానంటే అంత సంతోషం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనిపించింది. మరి అవి ఆలోచించి సృజనాత్మకంగా క్రియేటివ్ గా రాశారు. మీ అందరికీ వందనాలండి. ఇంకా కొంతమంది పంపాలి. టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం, కానీ తొందరగా పంపిస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నానండి. సిస్టర్, మీరు ఒకవేళ హ్యాండ్ రిటన్ గా రాస్తే దాని ఫొటోస్ తీసి నాకు పంపండి. లేదు ల్యాప్టాప్ లో కానీ ఫోన్ లో కానీ మీరు టైప్ చేసుకుంటే నాకు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఫోన్ లో నోట్స్ అని ఒకటి ఉంటుంది యాప్, దాంట్లో ఈజీగా మనం తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు. మాకు అది రాదులే బ్రదర్, మేము స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాము. అంతే, అలా చేయండి, పర్వాలేదు. మరి ఫోటో తీసి పంపిస్తాము. ఫోటో తీసి పంపిస్తాం. అంటే అది డిస్క్రిప్టివ్ మెథడ్ రాయాలా? పారాగ్రాఫ్ ఎంత ఉండాలి లెంగ్త్? అంటే ఇప్పుడు మీరు రాయాలనుకుంటున్న కంటెంట్, ఆ జవాబు మొత్తం ఏది కూడా మిస్ అవ్వకుండా సాధ్యమైనంత తక్కువ రాయండి. ఎంత రాయచ్చు, పర్వాలేదు సార్, కానీ బుల్లెట్ పాయింట్స్ వైజ్ గా రాస్తే బాగుంటుంది. సో మీరు రాసింది ఇవాల్యుయేట్ చేయడానికి ఏ పద్ధతిలో దాన్ని మీరు రాసిన జవాబులను ఇవాల్యుయేషన్ చేస్తామంటే, నెంబర్ 1 రెలవెన్స్ అండ్ కంటెంట్. అది ఎంతవరకు ప్రశ్నకి, మీ జవాబు ప్రశ్నకి ఎంతవరకు సంబంధించిందిగా ఉంది, ఆ మొత్తం దాంట్లో ఉన్న కంటెంట్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు అది జస్ట్ యావరేజ్ గా ఉందా, లేకపోతే కాంపిటెంట్ గా ఉందా, లేదా మాస్టరీగా ఉందా, ఈ 3. రెండోది ఏంటంటే గ్రామరు, తర్వాత తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, స్పెల్లింగ్స్. ఆ తర్వాత థాట్ ప్రొవోకింగ్, ఇది ఎంతవరకు ఆలోచన చేసి రాశారు, ఆ ఆస్పెక్ట్ కూడా యావరేజ్ గా ఉందా, కాంపిటెంట్ గా ఉందా, మాస్టరీగా ఉందా. తర్వాత మీరు రాసిన జవాబు ఫర్దర్ డిస్కషన్ కి ప్రోత్సహిస్తుందా లేదా, ఈ అంశాలు నేను గ్రూప్ లో కూడా పెడతాను. వీటిని ఆధారం చేసుకుని ఇవాల్యుయేషన్ చేస్తాం అనమాట. చివరిలో ఏదైనా కమెంట్స్ ఉంటే కామెంట్స్ పెడతాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యు ఆర్ క్రియేటింగ్ యునిక్ ఆర్టికల్స్. మీరు మాత్రమే ఈ ప్రపంచంలో సృష్టిస్తున్న ఒక కొత్త రచనలు. మీ ఒక్కొక్క జవాబు ఒక్కొక్క కొత్త రచనగా తయారవుతుంది. అది నేను గమనించాను. నెక్స్ట్ మరి యాడ్ ఆన్స్, మరి మన హెర్మెనూటిక్స్ సబ్జెక్ట్ కి ఇంకా యాడ్ ఆన్స్ మరి ఒకటి మనం ఆల్మోస్ట్ ఎగ్జామ్ రాసాము, ఇంకా కొంతమంది పంపిస్తారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఫండ్ రైజింగ్ అనే ఆస్పెక్ట్ మాకు బోధించారు హగ్గై ఇంటర్నేషనల్ లో. నాకు చాలా ఈ మధ్యకాలంలో చాలా బర్డెన్ గా అనిపించింది. ఎందుకంటే మరి అనేక మంది పాస్టర్స్, నాయకులు, క్రైస్తవ పాస్టర్స్ ఫైనాన్షియల్ విషయంలో విపరీతంగా సఫర్ అవుతారు. మరి వారికి ఫండ్ రైజింగ్ అనే విషయం టాపిక్ మనం అందరం శక్తుల ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రచారం చేయాలని, దాన్ని యాక్చువల్లీ బాగా నేర్చుకోవాలని, ఈ అంశం ఇంగ్లీష్ లో, తెలుగులో నేను వీటి టీచింగ్ పెడతాను. కానీ ఫస్ట్ జస్ట్ మనకి ఇంకా కొంతమంది ఒక 5 minutes ఒక వీడియో ప్లే చేస్తాను. మరి
నేను ఈ మధ్యలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. అక్కడ పాస్టర్స్ ఎంత సఫర్ అవుతున్నారంటే ఫైనాన్షియల్ గా, చిన్న చిన్న ఆ, ఆ, సంఘాలు 20 మంది, 30 మంది, 40 మంది, వాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి పాస్టర్ గారికి చూస్తేనేమో కుటుంబం, ఆర్థిక అవసరాలు, మరి ఇలాగ ఎంతో మంది సఫర్ అవుతా ఉంటారు. పాస్టర్స్, లీడర్స్ ఫండ్ రైజింగ్ తర్వాత ఫైనాన్స్ గురించిన బోధ హగ్గా ఇంటర్నేషనల్ లో చాలా స్పష్టంగా ఇచ్చారండి. ఫండ్ రైజింగ్ అనేది ఎంత మంచి విషయమో, అది దాని గురించిన బోధ బాగుంటుంది టీచింగ్. ఒక ఒక వీడియో ప్లే చేస్తానండి, దయచేసి గమనించండి. ఒక నిమిషం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినిపించిందండి? వినిపించిందమ్మా? ప్రైజ్ వాయిస్ లార్డ్. రాలేదన్నా. వినపడలేదు. అదంతా వినిపించట్లేదు. ఇది మీరు మాట్లాడింది వినిపించింది సార్. ఆహాహా. ఆ, మరి వాల్యూమ్స్ అన్ని హైయెస్ట్ గానే ఉన్నాయండి. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. వీలైతే దేవుని చిత్తం అయితే టెక్నాలజీ ఎలా చేస్తే గానీ నేను ఇది పెడతాను గ్రూప్ లో. అంటే మ్యూట్ లో ఉందన్న అది ఆడియో, ఆ వీడియో మ్యూట్ లో ఉంది. సారీ, నాకేమో స్పష్టంగా వినపడతా ఉంది. అవునమ్మా. ఏదో మిరకిల్ అయింది అయితే. సో ఎనీవే, ఆయన పాస్టర్ గారు ఆయన ఏం చేశారంటే వెల్ఫేర్ మెంటాలిటీ కాకుండా జనరాసిటీ యొక్క కృప గ్రేస్ ఆఫ్ గివింగ్, మరి ఇచ్చుట అనేది గొప్ప కృప అని బైబిల్ సెలవిస్తుంది కదా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అలాగా సంక్షేమం మాకు రావాలి గవర్నమెంట్ నుంచో పాశ్చాత్య దేశాల నుంచో అన్న మెంటాలిటీ కాకుండా మనమే ఇవ్వాలి అన్న మెంటాలిటీ. మరి నిజంగా చెప్పాలంటే నేను చిన్న సాక్షి నేను చెప్తానండి. మొన్న నేను ఒక గిఫ్ట్స్, టాలెంట్స్, ఎబిలిటీస్ బాగా కష్టపడి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఫస్ట్ మన బైబిల్ కాలేజీ గ్రూప్ ALV అకాడమీ గ్రూప్ లో పెట్టాను. ఓన్లీ మన వాళ్ళకి అని. కానీ నాకు వర్చువల్లో పెట్టాలనిపించింది. వర్చువల్లో పెట్టాను. ఇంకా దాదాపు ఒక 6 గ్రూప్స్ లో పెట్టాను. పాస్టర్స్ అండ్ లీడర్స్ ఉండే గ్రూప్స్ అన్నిట్లో పెట్టాను. కిందన రాశాను, ఫ్రీగా మీరు మీ పరిచర్యల్లో వాడండి ఇది అని. అలా పెట్టిన తర్వాత నన్ను ఎవరో అడిగారు అనమాట, అలాగ అందరికీ చేస్తారు ఇంత కష్టపడి అని. అంటే నాకు ఎందుకో నాకు కూడా దేవుడు ఎన్నో ఫ్రీగా ఇచ్చాడు కదా, అలా ఇచ్చేయాలనిపించింది ఆ వర్కర్ దగ్గర. అయితే ఇంకా 2 రోజులు కూడా కాలేదు, నాకు ఒక బ్రదరు ఒక దగ్గర ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ ఉంది, టేకప్ చేస్తారా అని అడిగి. చిన్న అమౌంటే, కానీ అసలు అది ఉంటుందని నాకు తెలియదు. ఆ బ్రదర్తో నేను కలుస్తానని నాకు తెలియదు. అసలు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఒక మంచి వర్క్ దయచేయమని. 2 వర్క్స్, చిన్న అమౌంట్స్ నేను చేసినంత వర్క్ దానికి పే చేస్తారనమాట. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం నాకు ఇట్లా జరుగుతుంది ఈ ట్రాన్స్లేషన్ విషయం. ఇవిడి మీకు ఇవ్వండి అన్నట్టుగా అదొక ఇదైతే ఇవ్వటం అనేది ఒక కృపగా భావించాడు ఆ వీడియోలో అనుకున్న ఆయన ఏం చేశాడంటే, మరి ఆ యుద్ధం వల్ల వాళ్ళు సమస్తం కోల్పోయారు. ఆఫ్రికా మనం చూసిన వీడియోలో ఆయన వాళ్ళ సంఘస్థుల్ని, వాళ్ళ ఊర్లో అందరినీ మన దగ్గర ఉన్నది ఇద్దాం, మన 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 సంఘాలని, మన కుటుంబాలని మనం ఒకరినొకరు హెల్ప్ చేసుకుందాం, ఏది ఉంటే అదే అని ఆ వాతావరణం ప్రోత్సహించాడు. మరి మీరు చూశారు కదా, కార్పెంటర్ ఉన్నాడు, మెకానిక్స్, వీళ్ళందరూ కూడా రకరకాల చిన్న వ్యాపారం. చివరికి ఆ ఊర్లో చాలా డెవలప్మెంట్ కూడా చేశారు వాళ్ళు. అదేంటి ఫార్మింగ్, వ్యవసాయం సంబంధించిన వర్క్స్, వాళ్ళకి రాబడి సైకిల్స్ క్రియేట్ చేశారు. సో వెల్ఫేర్ మెంటాలిటీని ఇచ్చుట అనే ఒక కృప ఇవ్వటం అనేది ఒక గ్రేస్ కదండి. మనం ఎవరికైనా ఇస్తున్నామంటే అది మన మీద గ్రేస్ ఉండబట్టి ఇస్తున్నాం. ఆ గ్రేస్ అనేది వెల్ఫేర్ మెంటాలిటీని రీప్లేస్ చేయాలి అన్నది ఆయన నినాదం అన్నమాట. సో జనరాసిటీ అంటారు, ట్రాన్స్ఫర్మేషనల్ అన్నాడు కదా ఆయన, అది రూపాంతరం చేసేస్తుంది దాతృత్వం అనేది. సో ఈ యొక్క ఫండ్ రైజింగ్ అన్న టాపిక్ హగ్గ ఇంటర్నేషనల్లో ఈ వీడియోతో స్టార్ట్ చేస్తాం. అంతా ఇట్లానే ఉండదండి. ఈ ఫండ్ రైజింగ్ లో ఉన్న టీచింగ్ చాలా బాగుంటుంది, అకాడమిక్ గా ఉంటుంది. అంటే ఏదో మరి పాస్టోరల్ గా కాకుండా అకాడమిక్ గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఫండ్ రైజింగ్ అసలు అది ఎందుకు చేయాలి, ఎందుకు కరెక్ట్, ఎందుకు బిబ్లికల్, స్టాటిస్టిక్స్ ఏంటి, రకరకాల సైంటిఫిక్ అంశాలతో కూడిన టీచింగ్. అది నెక్స్ట్ మన ప్రాజెక్ట్
ఫస్ట్ మనం ఏం చేస్తాము, గిఫ్ట్స్, టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ చేశాము. నెక్స్ట్ ఈ ఫండ్ రైజింగ్ మీద దయచేసి మీ ఫ్రెండ్స్ అందరిని, ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, ఫైనాన్షియల్ సఫర్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి జాయిన్ చేయండి. మరి మన బైబిల్ కాలేజీలో ఫీజ్ ఈజ్ నాట్ ద ఫస్ట్, మనకి ప్రయారిటీ కాదు. అట్లని మనకి ఎవరైనా అంటే మరి ఖచ్చితంగా అవసరమే, చాలా అవసరం చెప్పాలంటే. కానీ ఆర్థిక విషయం వల్ల ఆగిపోకూడదు ఎవరు, అది మా యొక్క మెయిన్ ఆశ. దేని స్తోత్రం. మనం స్టార్ట్ చేసుకుందామండి. టుడే నేను జస్ట్ ఒక పల్లవి, ఒక వచనం పాడతారమ్మా ఎవరైనా? ఒక పని చేద్దాం, ఒక్క 5-10 మినిట్స్. ఇప్పుడు 8:57 అయింది కదా. మీరు గిఫ్ట్స్ అండ్ ఈ వరములు, ప్రతిభలు, సామర్థ్యములు గురించి జవాబులు రాసిన వారు, మీరు మీ జవాబుల్లో ఒక్క జవాబు చదివి వినిపిస్తారా? ఈ లోపల ఎవరైనా ఒక పల్లవి వచనం పాడండి. పల్లవి వచనం పాడిన తర్వాత మీరు మొదలుపెట్టుంటారు కదా, 10 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకి జవాబు చదివి వినిపించండి. ఎవరైతే రాశారో వాళ్ళు ఒకళ్ళిద్దరు లేదా ఇద్దరు ముగ్గురు మీ జవాబు చదివి వినిపించండి. అది ఎంత క్రియేటివ్గా ఉందో మీకే అర్థమవుతుంది, వినిచున్న మాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఒక పల్లవి, ఒక వచనం పాడుకుందాం. దయచేసి ఎవరైనా పాడండి అమ్మా ప్లీజ్. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులకు పోగుచేయు వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వారిని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము. నిర్మలా సృష్టి గారు నెక్స్ట్ వచనం పాడండి అమ్మా. కోరస్ పాడగలను కానీ ఒక్కదాన్ని పాడాలంటే భయం బ్రదర్ నాకు. మీరు స్టార్ట్ చేయండి, మేము జాయిన్ అవుతాం. పర్లేదు బ్రదర్, వాళ్ళు పాడుతున్నారుగా, నేను జాయిన్ అవుతాను పాడితే. సరే సరే, నెక్స్ట్ వచనం పాడతారమ్మా మర్చి. అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే విద్యులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము
చేయుటయే మంచిది. ప్రైజ్ గాడ్. Yes, God. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థ్యాంక్స్ అండి. మరి ఎవరైనా ఒకళ్ళిద్దరు మీ జవాబుల్లో ఒక జవాబు చదివి వినిపించండి ప్లీజ్. అన్నా ఇంగ్లీష్ లో చదవమంటారా? చదవండి అమ్మా ఇంగ్లీష్. ఆ, ఆ, తెలుగులో క్వశ్చన్ చదువుతున్నాను. అంటే థర్డ్ క్వశ్చన్, మీకు ఇష్టమైన వరం ఏది, అది ఏ విధంగా సాధించవచ్చు అని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గిఫ్ట్? హౌ డూ యూ థింక్ ఇట్ క్యాన్ బి అచీవ్డ్? రెఫరెన్సెస్ వచ్చేసి రోమన్స్ 12:17 అండ్ ఎఫెసిస్ 4:11-14. Jesus Christ is the perfect teacher and a preacher. As followers of Jesus, we must focus on sharing the good news with love, wisdom, and faith. A good teacher can influence society and help people grow into responsible and successful individuals. In the same way, a good preacher can strengthen the church, encourage believers, and bring people closer to the kingdom of God. To achieve this goal, every preacher should depend on the Holy Spirit for guidance and strength. Daily meditation on the Word of God, prayer, and worship help us to grow spiritually and understand God's purpose better. Along with spiritual growth, referring to Bible schools, teachings, studying scriptures deeply, and doing research can help a preacher explain God's message clearly and effectively. When a teaching and preaching are done with faith, humility, and love, they can transform both individuals and society for the glory of God. Amen. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఒక మెయిన్ పాయింట్స్ తెలుగులో మెన్షన్ చేయగలరా? ఓకే బ్రదర్. అంటే మనం దేవుడి పైన, హోలీ స్పిరిట్ పైన మనం డిపెండ్ అయి మనం దేవుడి సన్నిధిలో టైం గడిపి ఎక్కువ సమయం ప్రార్థనలో, మెడిటేషన్, వర్డ్ మెడిటేట్ చేయడంలో, మరి ఇంకా బుక్స్ రెఫర్ చేయడంలో, ఇంకా ఉపమానాలు తీసుకోవడంలో, అలాంటివి ఎక్కువ గ్యాదర్ చేయగలిగితే మనము వి క్యాన్ బి ఎ గుడ్ టీచర్. సో మీరు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గిఫ్ట్ అని అన్న ప్రశ్నకి మీరు బోధించడం, టీచింగ్ అన్నది మీరు చూస్ చేసుకొని దాని మీద మీరు రాశారు. మరి సిస్టర్ గారు రాసింది చదివి వినిపించారు కదండి. మీకు మన క్వశ్చన్స్ యాక్చువల్గా యానీ అక్క తెలుగులో ఇచ్చారు. అయితే నేను అనుకోలేదు, ఎవరో ఫోన్ చేసి నాకు ఇంగ్లీష్లో పంపించండి అని అంటే, నేను వేద సిస్టర్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసి ఆ క్వశ్చన్స్ గబగబా నోట్ చేసుకొని ఇంగ్లీష్లోకి మార్చేశారు వేద గారు. అవి నేను ఆల్మోస్ట్ 99% యాజ్ గా కొంచెం చిన్న మార్పులు చేసి పంపించాను ఆ బ్రదర్కి. థ్యాంక్ యూ సిస్టర్, ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్. తర్వాత మరి ఈ యొక్క వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గిఫ్ట్, వరముల్లో మీకు ఇష్టమైన వరం ఏంటి అన్న దానికి బోధించటం అన్న వరం గురించి, ఆ వరం చూస్ చేసుకున్నారు. దాని గురించి మరి ఎంతో రెలవెంట్ గా కంటెంట్, చాలా శ్రేష్టమైన కంటెంట్ ఇచ్చారు. తర్వాత మరి చాలా థాట్ఫుల్ గా ఫర్దర్ గా డిస్కషన్, మనకి దీని మీద ఇంకా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా రాశారు. మరి ఎగ్జాంపుల్స్ సైట్ చేశారు. అలాగా థ్యాంక్ యూ సిస్టర్. మరి నెక్స్ట్ దయచేసి ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు షేర్ చేసుకోండి. మీరు రాసిన జవాబుల్లో ఒకటి ప్రశ్న జవాబు షేర్ చేయండి. మనకు ఇవ్వబడిన 18 వరములలో
బుద్ధి వాక్యం మనకు ఏ విధముగా ఉపయోగపడుతుంది? అది షేర్ చేయాలని. ఆత్మ సంబంధమైన వరములలో బుద్ధి వాక్యము సమయోచితంగా ప్రవర్తించడానికి దేవుడు తగిన సమయంలో ఇచ్చే గొప్ప గొప్ప ఆలోచన వరము. మనలను సరైన రీతిలో కట్టుకోవడానికి, ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా నిలవబడ్డానికి బుద్ధి వాక్యము ఉపయోగపడుతుంది. ఇట్టి రీతిగా యేసు ప్రభువు కూడా లూకా 6:9 ప్రకారము విశ్రాంతి దినము యొక్క నియమములను ప్రశ్నించినప్పుడు ఆ సమయమునకు ఆ అద్భుత కార్యము అవసరము అని తెలియపరిచారు. ఆ విధంగానే స్వస్థత కార్యము చేశారు. థ్యాంక్స్ అండి. మరి ఈ బుద్ధి వాక్యము 1 కొరింథీ 12వ అధ్యాయం మనం చూస్తాం కదా, వర్డ్ ఆఫ్ విజ్డమ్. మరి బుద్ధి వాక్యము అలాగే జ్ఞాన వాక్యము, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. మరి బుద్ధి వాక్యము అన్నదానికి హగ్గ ఇంటర్నేషనల్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. యేసుప్రభు వారు ఆ యొక్క ఊచ చేయగల వాడిని విశ్రాంతి దినమున స్వస్థపరిచినప్పుడు ఇది నేను ఇతనికి విశ్రాంతి దినమున స్వస్థత చేయటం గురించి తప్ప కాదా అని ఆ డెసిషన్ మేకింగ్, ఆయన కాంటెక్స్ట్ చూస్తేనేమో ఒక రకమైన కాంటెక్స్ట్, సందర్భం, ఆ దినం విశ్రాంతి దినం, కానీ ఆ యొక్క విజ్డమ్ కరెక్ట్ గా ఆ టైంలో ఏం చేయాలో అది చేయటం, డైరెక్షన్ కి సంబంధించింది, దేవుని నడిపింపుకి సంబంధించింది, మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నదనమాట ఈ యొక్క గిఫ్ట్ వల్ల మనకి ఉపయోగం. సో చాలా బాగా రెలవెంట్ గా కంటెంట్ రెలవెన్స్ ఉంది. తర్వాత థాట్ ప్రొవోకింగ్ గా, తర్వాత ఫర్దర్ డిస్కషన్ కి షోయింగ్ ఫర్దర్ డిస్కషన్ కి తావిస్తా ఉంది. సో ఈ యొక్క గిఫ్ట్స్, తర్వాత ఈ ప్రతిభలు, సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి, మన ఫోన్లో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కానీ మనం ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్ రాయటం వల్ల, చూడండి ఇప్పుడు మీరు ఇద్దరు వేద గారు, ప్రశాంతి గారు చెప్పిన జవాబులు మీరు విన్నారు కదండి, అవి ఎంత యూనిక్ గా ఉన్నాయి చూడండి. అవి యాక్చువల్గా నేను థియాలజీ చేసినప్పుడు నా యొక్క ఆన్సర్ షీట్స్ అన్ని కాపీ రైటెడ్ గా ఉంచేసాను. అది ఇప్పటికీ ఒక ఆర్టికల్స్ గా ఉన్నాయి అన్నమాట. అంత బాగుంటాయి. మీరు రాస్తున్నది, మీ జవాబులు అసలు మీ జీవితకాలం అంతా మీరు మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత తీసి చూసుకుంటే, అరే ఇంత బాగుంది ఏంటిది, ఎంతో ఉపయోగంగా ఉంది, లైఫ్ ఉంది దీంట్లో అనిపిస్తుంది. అంత క్రియేటివ్ గా ఉంటుంది అన్నమాట. సో ఇంకొకళ్ళు దయచేసి టైం తీసుకోండి, మనం క్లాస్ ముందుకు వెళ్దామండి. ఝాన్సీ గారు కూడా చాలా బాగా రాశారమ్మా. మీరు ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ చదివి వినిపించాల్సిందమ్మా, ఝాన్సీ గుడిపాటి గారు. పరిశోధన అనే సామర్థ్యం అది చెప్పమంటారన్నా? చెప్తున్నా. పరిశోధన అనే సామర్థ్యము ఒక సేవకునికి అవసరమా? సరైన కారణాలు తెలపండి. పరిశోధన అనే సామర్థ్యము ఒక సేవకునికి ఖచ్చితంగా అవసరమే, ముఖ్యమైనది కూడా. అభిషేకించబడిన వారికే కాదు, నార్మల్గా ప్రక్క వ్యక్తికి సువార్త చెప్పే వారికి కూడా పరిశోధన అనేది చాలా అవసరం అవుతుంది. దేవుని పని సమర్థవంతంగా చేయాలంటే పరిశోధన చాలా సహాయం చేస్తుంది. అది ఎలా అంటే, వ్యక్తిగతంగా మనం బైబిల్ని లోతుగా అధ్యయనం చేసేటప్పుడు కూడా పరిశోధన అనేది మనకు అవసరం అవుతుంది. ఇప్పుడు మనం బైబిల్ని చదువుతున్నామంటే ఆ కాలంలోనికి వెళ్ళాలి, అక్కడున్న పరిస్థితి, సంస్కృతి, భాష మన హృదయంలో పరిశోధన చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నపిల్లలకు సూపర్ బుక్ అని ఒక 14-15 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. 2 పిల్లలు మరి
వాళ్ళున్న ప్రదేశానికి వెళ్ళిపోతారు. అంటే దావీదు గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు దావీదు కాలంలోకి, దానియేలు కాలంలోకి వెళ్ళిపోతారు. అంటే అలా పరిశోధన చేయకపోతే కొన్నిసార్లు మనం బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. పరిశోధన చేయకపోతే ఒక యాంగిల్లోనే ఆలోచిస్తాము, అది మన వేలోనే అర్థం చేసుకుంటాం. మరి ఇప్పుడున్న కాలాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. మరి మనం పరిశోధన అనేది ఎలా చేయాలి? రాయబడిన రచయిత కాలాన్ని బట్టి, ఆ రచయిత యొక్క టైము, ఆ పరిస్థితులు, అక్కడున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, అలాంటి పరిశోధన మనం చేయాలి. అంటే ఒక సేవకుడు మనం అంటే. ఇక ప్రసంగానికి సిద్ధపడటానికి ఫస్ట్ మనం అధ్యయనం చేయటానికి పరిశోధన అనేది మనకు అవసరం అవుద్ది. నేపథ్యం తెలుసుకోవాలి. ప్రసంగం చేసేది మనం జ్ఞానుల మధ్య ప్రసంగం చేయాల్సి వచ్చినప్పుడు ఒకలాగా చేయాలి. అక్కడ మనకంటే జ్ఞానులు వస్తారు. వాళ్ళ జ్ఞానానికి రీచ్ అయ్యే విధంగా మనం ఆ ప్రసంగాన్ని దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధం చేసుకోవాలి. మరి పల్లెటూరుకు వెళ్ళినప్పుడు అక్కడ మన జ్ఞానానికి పోటీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ మన జ్ఞానం అంతా ఉపయోగించి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుదు. ప్రజల పరిస్థితిని తెలుసుకోవాలి. ఒక సేవకుడు పరిశోధకుడు కాకపోతే ముందున్న వ్యక్తి యేసును స్వీకరించలేడు. అంటే అంటే చెప్పే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తులు కూడా తెలుసుకునే విధంగా చెప్పేవాళ్ళు రీసెర్చ్ చేసి చక్కగా భాషనే గాని, సంస్కృతిని గాని, సమస్యలనే గాని మరి అర్థం చేసుకుంటూ పరిశోధిస్తూ సేవను మెరుగుపరుచుకోవాలి. అప్పుడే వారికి మరి తప్పులు, అబద్ధాలు లేకుండా బోధ మనం చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా వాళ్ళకి వెళుతుంది. సేవ అనేది మెరుగుపడుతుంది. పరిశోధన ద్వారా సత్యం అనేది మరింత స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాము. ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. బోధ అనేది బలపడుద్ది. సేవ అది ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటది. పరిశోధన లేకపోతే నాకన్నీ తెలుసులే అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు అని వాక్యం చెప్పాలనుకోండి. ఆల్రెడీ వాళ్ళు 100 సార్లు అదే మెసేజ్ వింటారు. ఏది పరిశోధన లేకుండా మనం చెప్తే వాళ్ళకి అది ఏమి అంత ప్రభావవంతంగా ఆ ప్రసంగం పనిచేయదు. పరిశోధిస్తేనే దేవుడు ఒక చక్కని ఆలోచన అనేది ఇస్తాడు. ఆ పరిశోధన మరి ఆలోచన సేవకునికి, సేవలో ఉన్నవారికి కూడా చాలా ఇంపార్టెంటు. పరిశోధనే మీకు సహాయం చేస్తుంది. ఎట్లా అంటే దేవుణ్ణి మరింత తెలుసుకోవటానికి మరి నలుగురిలో కూడా పరిశోధన నిలబెడుతుంది. అంటే అదే అన్నా. చాలా బాగా రాస్తారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా హోలిస్టిక్ గా ఉంది, రెలవెంట్ గా ఉంది. మరి కంటెంట్ చాలా మాస్టరీగా ఉంది. తర్వాత మరి ఇంకా దీని గురించి మాట్లాడుకోవడానికి ప్రోత్సహిస్తా ఉంది సబ్జెక్ట్. చూసారా మీ ఆ జవాబు ఎంత యూనిక్ గా ఉందో. ప్రత్యేకంగా మీరు మాత్రమే ఇది తయారు చేయగలరు. అలాగా మరి 10th క్వశ్చన్, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ గిఫ్ట్స్, టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్? ఈ వరములు, ప్రతిభలు, సామర్థ్యముల యొక్క అసలు ఎందుకు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే ఇవి పనిముట్లు లాంటివి. ఆయనకు ఒక పని ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక వరం ఉంది, నేను చేయలేని చాలా మిగతా వాళ్ళల్లో ఉంటాయి. కనుక మనం ఒకళ్ళు చాలా అవసరం. దేవుడి యొక్క డిజైన్ ఇది. అందుకనే హ్యూమన్ బాడీ తోటి కంపేర్ చేశారు మన చర్చ్ని, సంఘాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ, వెల్కమ్ అగైన్. మరి మన మధ్యలో సిస్టర్ శిలావర్ధిని గారికి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నానండి. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ జాయినింగ్. అలాగే కే నిర్మలా సిస్టర్ గారికి వందనములండి. 1 2 3 4 5 అన్న నెంబర్ తోటి ఎవరున్నారో దయచేసి మీరు పరిచయం చేసుకోగలరండి. వన్ 2 3 4 5. మీరు మీ పేరు, ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో చెప్పగలరండి? ఎవరండి మీరు? మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి, వినిపిస్తుంది.
ఓకే, మరి వినపట్టం లేదండి, అన్మ్యూట్ చేస్తున్నారు కానీ మీరు మీరు ఎవరు, మీరు మిమ్మల్ని పరిచయం చేసుకుని మీ పేరు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి జాయిన్ అవుతారు, ఆ 3 డీటెయిల్స్ చెప్పండి, జస్ట్ మాకు అర్థమవుతుంది మీరు ఎవరు అని. ఓకే, మరి టైం ఎక్కువ లేదు కనుక ముందుకు వెళ్దామండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా ప్రభువా, మరి నాకు సహాయం చేయండి అయ్యా. నన్ను వాడుకోనండి, మా అందరికీ సహాయం చేయండి. మీరు వచ్చి ఉన్నారు, మీకు స్తోత్రములు. ఇంకా ఉండండి ప్రభువా, ఈ సబ్జెక్ట్ మీది నాయన. మీరు ఈ జ్ఞానం మీది కాదు కానీ ఈ జ్ఞానం మీరై ఉన్నారు, మీరు జ్ఞానమై ఉన్నారు నాయన తండ్రి. మరి మమ్మల్ని కటాక్షించి ఈ యొక్క నాయన పరిపూర్ణమైన జ్ఞానంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి వర్ధిల్ల చేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డని, కుటుంబాలని, పరిచర్యను ఆశీర్వదించమని యేసుక్రీస్తునామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి మనము ఎక్సెజెసిస్ అన్న మాట వింటున్నాము, హెర్మెన్యూటిక్స్ అన్న మాట వింటా ఉన్నాం. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఏంటి పదజాలాలు, ఈ పదాలు ఏంటి? మా ఆత్మీయ తండ్రి గారు ఏం చెప్పారంటే, దేవుని యొక్క ఈ యొక్క బైబిల్ కోర్స్ థియాలజీ నేర్చుకుంటున్నప్పుడు చాలా కొత్త వర్డ్స్ ను నేర్చుకుంటావు కనుక దానికి మానసికంగా సిద్ధపడు. అవి చాలా విలువైన పదాలు, అవి చాలా ఐశ్వర్యం కనుక వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఎన్ని మందుల పేర్లు గుర్తుపెట్టుకుంటారు, ఎన్ని రకాలైన పదాలు గుర్తుపెట్టుకోవాలో ఒక డాక్టర్. దానికి మరి ఒక చిన్న చిట్కా ఏంటంటే పదే పదే ఆ పదాలను వాడటం, ప్రాక్టీస్. అందుకే డాక్టర్స్ ప్రాక్టీస్ చేయాలా, లాయర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలా. వీటన్నిటికి మించిన థియాలజీ క్వీన్ ఆఫ్ సైన్సెస్. మరి సైన్స్ అన్ని సైన్సులకి రాణి లాంటిదంట థియాలజీ. మరి అలాంటి చదువుతూ ఉన్నప్పుడు పదాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. హెర్మెన్యూటిక్స్, ఎక్సెజెసిస్. ఎక్సెజెసిస్ అంటదంట, ఈ యొక్క చదువుతున్న ఈ బైబిల్ వాక్య భాగంలోని ఈ భాగానికి అర్థం ఇది అని చెప్తుంది ఎక్సెజెసిస్. అయితే హెర్మెన్యూటిక్స్ ఏమంటదంట, ఇదిగో ఈ అర్థం చేసుకునే దానికి ఫలానా పద్ధతులు వాడారు, ఫలానా ప్రాసెస్, ఆ విధానాలు వాడారు, ఈ టెక్నిక్లు వాడారు, ఇవి వాడటం వల్ల ఈ యొక్క చదవబడిన భాగం యొక్క అర్థమైంది. అది హెర్మెన్యూటిక్స్. హెర్మెన్యూటిక్స్ ఏం చెప్తుందంటే, ఫలానా పద్ధతులు, ఇలాంటి పద్ధతులు వాడటం వల్ల వాక్యం ఈ భాగంలోని అర్థమైంది అని హెర్మెన్యూటిక్స్ అంటది. ఎక్సెజెసిస్ ఏమంటదంటే, ఇదిగో దీని అర్థం ఇది అని చెప్పి. కనుక హెర్మెన్యూటిక్స్ ఎక్సెజెసిస్ కి ఒక సేవకులు లాంటిది. అంటే ఎక్సెజెసిస్ అంటే దేవుని వాక్యంలోని భావాన్ని పైకి లాక్కోవడం, మన సొంత భావాన్ని దాంట్లోకి వేయటం కాదు. దాన్ని ఐసోజెసిస్ అంటారు. సో దీన్ని మనం అలాగా ఒక్కసారి మీరు పర్సనల్ గా హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటి, ఎక్సెజెసిస్ అంటే ఏంటి అన్నది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటే, వాట్ ఏ కమాండ్ తెలుసండి. తర్వాత మీకు ఒక పెద్ద అంశాన్ని ఒక్క మాటలో చెప్పేస్తాం. ఎక్సెజెసిస్, డ్రా అవుట్. మనం బావిలోంచి నీళ్ళు ఏ విధంగా తోడుకుంటామో అట్లా వాక్యంలో నుంచి బయటికి దాని అర్థం తోడుకోవడం ఎక్సెజెసిస్. ఎక్స్ అంటే ఫ్రమ్ అని, జెసిస్ అంటే తీసుకోవడం, డ్రాయింగ్ అవుట్. మరి హెర్మెన్యూటిక్స్ అంటే ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటంలో మనం ఉపయోగించే పద్ధతులు, అది హెర్మెన్యూటిక్స్. అవి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు హెర్మెన్యూటిక్స్ లో కొంత ముందుకు వెళ్దాం. లాస్ట్ టైం నేను
మీకు ఒక 3 వ్యూస్ 3 దృక్పథాలు చెప్పాను. అదొక్కసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తామండి. అయితే హెర్మెన్యూటిక్స్ మరి మనము వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనము కొన్ని పద్ధతులు, కొన్ని విషయాలు, మనము కొన్ని ఒక నియమ నిబంధనలు, నియమావళిని పాటించి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని ఆటంకాలు ఎదురొస్తాయి, కొన్ని గ్యాప్స్. వాటిలో హిస్టారికల్ గ్యాప్ అంటే చరిత్రకి సంబంధించిన గ్యాప్. అంటే ఉదాహరణకి లూకాసు వార్త చదువుతున్నాం అనుకోండి. లూకాసు వార్త రాసి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు అయింది. కనుక ఆ రాయబడిన ఆ సమయానికి మనకి మధ్య 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ను మనం మనసులో పెట్టుకొని చదవాలి సుమా. కనుక కొన్ని విషయాలు ఆ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి అక్కడ ఆగిపోయాం అనుకోండి, ఈ అప్పుడు ఏం జరిగి ఉంటది అన్నది మనం కూడా ఆలోచించుకోవాలి. కొన్ని స్టడీ బైబిల్స్ హెల్ప్ తీసుకోవాలి. ఉదాహరణకి యోనా, మరి నేను చెప్పాను కదండి లాస్ట్ టైం, యోనా ఎందుకు తప్పించుకొని పారిపోయాడంటే నిన్నెవే పట్టణస్థుల మీద మహా దుఃఖం ఉంది ఆయనకి. ఎట్లాంటి దుఃఖం అంటే తన సొంత ప్రజల్ని, మేబీ కొంతమంది చుట్టాలను కూడా వాళ్ళు చంపేసి ఉండొచ్చు. ఆ నిన్నెవే ప్రజలు అత్యంత ఊహించజాలనంత అత్యంత క్రూరులు. వాళ్ళు ఇశ్రాయేలీలను చంపేసి వాళ్ళ పుర్రెలు, వాళ్ళ అస్థి పంజరాలతో వాళ్ళ ప్రహరీ గోడలు, సిటీ వాల్స్, వాళ్ళ ఇళ్లలో డెకరేషన్ చేసుకునేవారట. గర్భిణీ స్త్రీలను చీల్చి పడేసేవారట వాళ్ళు ఇశ్రాయేలీలు. అలాంటి వారిని దేవుడు యోనాని వెళ్ళి పశ్చాత్తాపడమని, లేదంటే 40 రోజుల్లో దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పమంటే మనసొప్పులా కనుక అందుకే ఇటో వెళ్ళిపోతున్నాడు. ఇది చరిత్ర. ఇది తెలియకుండా ఉంటే మనం యోనా మీద మనకు మంచి ఇంప్రెషన్ ఉండదు. యోనా చాలా హీనంగా అనుకుంటాం మనం. సో హిస్టారికల్ గ్యాప్ అనేది ఒకటి. నెక్స్ట్ కల్చరల్ గ్యాప్. ఈ కల్చరల్ గ్యాప్ అంటే సంస్కృతి. మరి హెబ్రీ సంస్కృతి, ప్రాచీన హెబ్రీ సంస్కృతి, తర్వాత మీకు ఒక ఉదాహరణ చెప్పాను. వాళ్ళ సంస్కృతి గురించి మనము ఒక మనసులో పెట్టుకొని చదువుతాము, కానీ మనం ఒక సంస్కృతిలో ఉన్నాం. అది కాదనలేని సత్యం. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు నీ సంస్కృతిని నువ్వు తీసుకొస్తావు, తర్వాత నీ యొక్క బ్యాగేజ్ చాలా తీసుకొస్తావు. అవన్నిటిని పక్కన పెట్టి చదవటం అనేది అసంభవం, అసలు చాలా అసంభవం. మరి ఉదాహరణకి పేతురు చతుష్పాద జంతువులు, ప్రాకిడి పురుగులు, వీటి యొక్క దర్శనం గురించి చైనా వాళ్ళు చదివారు అనుకోండి. చైనా వాళ్ళకి ఈ ఆకాశంలో, ఈ సృష్టిలో భూమి కింద, ఆకాశం కింద ఉన్న ఊపిరున్న సమస్తాన్ని తింటారు వాళ్ళు. అసలు అది వాళ్ళకి తెలియదు తప్పని. లేకపోతే ఇస్రాయేలీలాగా వాళ్ళకి అసలు ఏం తెలియదు. సో అది పేతురు గురించి చదివినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అరే పేతురు ఎందుకు ఇలా చేశాడు అని అనిపిస్తుంది వాళ్ళకి. సో మన యొక్క కల్చర్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. మరి మన కల్చర్ అనేది, మనం ఒక కల్చర్ లో మనం ఉన్నాం, ఒక సంస్కృతిలో మనం ఉంటూ వేరే సంస్కృతికి చెందిన విషయాలను చదువుతున్నాం బైబిల్లో. ఆ గ్యాప్ ఉంది, అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మరి ఒక గ్లాస్ బౌల్లో ఒక గోల్డ్ ఫిష్ ఉందనుకోండి, మరి ఒక గ్లాస్ బౌల్లో మరి ఒక గోల్డ్ ఫిష్. ఈ గ్లాస్ బౌల్లో నుంచి ఈ ఫిష్ ఆ గ్లాస్ బౌల్లో ఉన్న ఆ ఫిష్ ని చూస్తే ఎలా ఉంటుందో, అలాగా మనము ఒక గ్లాస్ బౌల్ అనే సంస్కృతిలో ఉన్న ఒక గోల్డ్ ఫిష్ తో పోల్చుకుంటే మనల్ని ఇంకొక గ్లాస్ బౌల్లో ఉన్న ఫిష్ ని మనం చూస్తున్నాం అనమాట. ఒక సంస్కృతి, ఒక సమయము, ఒక భాష, ఒక సమయాలు, వీటిలో నుంచి వేరే సమయము, వేరే భాష, వేరే సంస్కృతికి చెందిన విషయాలను చదువుతున్నాం మనం, బైబిల్ చదువుతా ఉన్నాం. కనుక ఈ గ్యాప్ ఉన్నదన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చదవాలి. అలాగే ఫిలసాఫికల్ గ్యాప్.
వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు మరి స్థలాలు అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, ఆ ఆ, దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఏ దృష్టితో చూశారు, తర్వాత పరిస్థితులు ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క ఆ, ప్రపంచం అనేది మరి వాళ్ళ ఆలోచన తీరు, ఇవన్నీ కూడా మరి మన ఆలోచన తీరుకి, మనం జీవితాన్ని చూసే విధానాలకి చాలా విభిన్నంగా ఉంటుంది. అది కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఉల్లిపాయ బొమ్మ పెట్టాను. మరి ఉల్లిపాయ బొమ్మ ఎందుకు పెట్టానంటే, ఒక దేవుని సేవకుడు, మిషనరీ, ఆయన పేరు లిన్వుడ్ బాణీ. ఆయన సంస్కృతిని ఒక ఉల్లి పొరలతో పోల్చడం. ఉల్లి పొర లోపల ఫస్ట్ దాని కేంద్రం, ఇన్మోస్ట్ కోర్ ఒక వ్యక్తిలో, మన చుట్టూ ఉండే వ్యక్తులే. సంస్కృతి అంటే ఏంటో భలే చక్కగా చెప్పాడు. వాట్ ఈస్ కల్చర్ అంటే ఒక ఉల్లిపాయతో పోల్చడం. లోపల మెయిన్ కోర్, ముఖ్యమైన స్థానంలో ఉండేది ఒక మనిషికి అతడి ప్రపంచాన్ని చూసే దృష్టి, వరల్డ్ వ్యూ. అంటే ఏమేమి చూస్తుంటాడంటే తన యొక్క నమ్మకాలు, దేని గురించి, ఈ ఈ లోకాన్ని గురించి, అలాగే ఈ యొక్క విశ్వం గురించి తన నమ్మకాలు ఆయన చూసే దాంట్లో, అలాగే మనిషి యొక్క నైజం గురించి కూడా తనకి ఒక అవగాహన ఉంటుంది. అలాగే ఇది వరల్డ్ వ్యూ, ఈ యొక్క లోకాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని తను చూసే దృష్టి అత్యంత కేంద్ర స్థానంలో ఉంటుంది మనిషికి. నెక్స్ట్ పొర ఏంటంటే మంచి చెడులు, మంచి ఈ భలే ఉంది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది బ్యూటిఫుల్ గా ఉంది అని అలాంటి అంచనా వేసే ఒక విషయం, అది రెండవ పొర. గుడ్, బ్యాడ్ అండ్ బ్యూటిఫుల్ ని వాళ్ళు దేన్ని బట్టి అంచనా వేస్తారు? ఈ వరల్డ్ వ్యూని బట్టి. వాళ్ళకున్న వరల్డ్ వ్యూ, ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఏ దృష్టితో చూస్తున్నారో. మానవ నైజం అంటే ఒక అవగాహన ఉంటుంది, అలాగే ఈ విశ్వము, అంతరిక్షము, ఈ లోకం గురించిన ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంలో నుంచి వాళ్ళు ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది బ్యూటిఫుల్ అని ఒక నిర్ణయాలకు వస్తుంటారు. అది రెండవ పొర. మూడోది ఏంటంటే, మూడవ పొర వీటిని ఆధారం చేసుకుని కొన్ని సంస్థలు, ఉదాహరణకి న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా ఈ మనుషులు చూసే వరల్డ్ వ్యూ నుంచి, వారు మంచి చెడ్డ బ్యూటిఫుల్ నేను ఎంచుకునే ఆ యొక్క మనస్తత్వంలో నుంచి పుట్టుకొచ్చే సంస్థలు. అది మూడో పొర. నాలుగవది ఫైనల్లీ అది మనకి కనిపించేది, ఆచార వ్యవహారాలు, ప్రవర్తన, మరి మన ప్రజలు సృష్టించే ప్రోడక్ట్స్, మరి ఏదైతే వాతావరణాలు సృష్టించుకున్నామో అవి, ఇట్లాంటివన్నీ మన కంటికి కనపడే కల్చర్ ఏదైతే అంటున్నామో అది బయట, అది నాలుగో పొర. అది ఓన్లీ పైన కనిపించేది. ఒక మనిషి యొక్క కస్టమ్స్, ప్రవర్తన, ఆచారాలు, ప్రవర్తన అనేది అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఆ మనిషి అంతరంగంలో ఫస్ట్ స్టెప్ లో వరల్డ్ వ్యూ ఉంటుంది, ఈ లోకాన్ని చూసే ఒక దృష్టి. ఆ నెక్స్ట్ మంచి చెడులు, రమ్యమైన విషయాలను ఎంచుకునే ఒక అంచనా సామర్థ్యం, అంచనా చేసే ఒక స్థితి. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యవస్థలు అంగీకరిస్తూ ఉంటాడు. ఎస్, పోలీస్ స్టేషన్ ఇస్ గుడ్, కోర్టులు గుడ్, మంచి విద్య, కుటుంబ వ్యవస్థ మంచిది. ఆ తర్వాత బయటికి కనిపించేది ఆచారాలు, వ్యవహారాలు, ప్రవర్తన తీరు, అతడు మనిషి కట్టుకునే అన్ని సమస్తమైన ఎన్వైరన్మెంట్స్. ఇది సంస్కృతి. నీకొకటి ఉంది, ఇది నాకొకటి ఉంది, మనం చదువుతున్న బైబిల్లోని వ్యక్తులకు ఒకటి ఉంది. సో దీనిని మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఈ యొక్క ఉల్లిపాయ
గురించి ఎక్కడ రాసిందంటే తిమోతి కెల్లర్ అనే గ్రంథకర్త రచించిన సెంటర్ చర్చ్ అనే బుక్ లో రాసిందండి. నెక్స్ట్ 4th బ్లాక్ భాషాపరమైన గ్యాప్. మరి బైబిల్ 3 భాషల్లో రాశారు. పాత నిబంధన హెబ్రీ అరమాయిక్ లో, అలాగే క్రొత్త నిబంధన గ్రీక్ లో. కనుక చరిత్ర సంబంధమైన గ్యాప్, హిస్టారికల్ గ్యాప్, కల్చరల్ సంస్కృతికి సంబంధించిన గ్యాప్, మరి ఫిలసాఫికల్ అంటే వేదాంత సంబంధమైన గ్యాప్, భాషాపరమైన గ్యాప్, ఇవి వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కొద్దిగా గ్యాప్స్ లాగా ఆటంకం వస్తుంటాయి. ఫ్రీగా అర్థం చేసుకోవడానికి ఇవి ఆటంకంగా ఉంటాయి. వీటి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యాక్చువల్ గా వీటి గురించి వెళ్ళినప్పుడు మనం చాలా ఈజీగా అవగాహన చేసుకోవడానికి కొన్ని పునాదులు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ గడిచిన 3 క్లాసులు, ఈ రోజు కూడా. ఉదాహరణకి హిస్టారికల్ గ్యాప్ అన్న లెసన్ నెక్స్ట్ చాప్టర్ కాక నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినప్పుడు మీరు ఇట్టే పట్టేస్తారు. అలాంటి పునాదులు మనం వేసుకుంటున్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నేను చెప్తానండి. ఇది మరొకసారి చెప్తాను, టైం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు లాస్ట్ టైం నేను 3 వ్యూస్, దృక్పథాల గురించి నేను మీకు షేర్ చేస్తున్నాను. అసలు ఏంటిది అని అంటే, బైబిల్ గురించి, అసలు బైబిల్ దైవావేశం వలన కలిగింది అన్న విషయం గురించి ఈ క్రైస్తవ లోకంలో 3 భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి. అయితే ఉంటే ఏంటి, మనకేంటంటే ఇది చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రహించుకునే విషయంలో నీవు ఈ 3 ఎలాంటి దృక్పథం ఉంది, ఈ 3 ఒకటుందా, 2 కలిపి ఉన్నాయా నీకు? నేను థియాలజీ క్లాస్ లో ఇది నేను చదివినప్పుడు నాకు ఒక ఎక్సర్సైజ్ లో నేను ఒప్పించబడ్డాను. నాకు ఉండవలసిన 3వ దృక్పథంతో పాటు తప్పుడు దృక్పథం కొంత కలిసింది నా దృక్పథంలో. అవి మీకు ముందుంచుతాను. ఇది చాలా అవసరం. మొట్టమొదటిది ఎలాంటి దృక్పథం అంటే, ఫస్ట్ మనం ఎవరైనా దయచేసి 2వ తిమోతి 3:16, 3వ అధ్యాయం 16 వచనం దయచేసి చదువుతారమ్మా. 2వ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలండి సిస్టర్. ఈ క్రైస్తవ లోకంలో క్రైస్తవ పండితులు కొంతమంది, స్కాలర్స్, థియోలోజియన్స్ కొంతమంది ఏమంటున్నారంటే, దేవుని వాక్యము దైవావేశం వలన కలిగింది కదా ఈ వాక్య ప్రకారం. అయితే ఈ దైవావేశం అనేది ఎట్లా కలిగిందంటే, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. ఉదాహరణకి ప్లేటో, మరి మనం షేక్స్పియర్ అని ఒక ఉదాహరణ చెప్తున్నాం. వాళ్ళు కూడా రాశారు. ప్లేటో రాశాడు, సోక్రటీస్ రాశాడు, అరిస్టాటిల్ రాశాడు, గొప్ప గొప్ప మహా గొప్ప రచయితలు రాశారు. అవి శ్రేష్టమైన గ్రంథాలుగా ఈ రోజుకి కూడా చాలా ఉపయోగపడతా ఉన్నాయి సమాజానికి. మరి అలాంటి గ్రంథాలు రాసిన గొప్ప రచనలు రాసిన గొప్ప రచయితలు ఏ విధంగా వారు ఇన్స్పైర్ అయ్యారో, వారికి ఏ విధంగా ఒక ఆవేశం కలిగిందో, వాళ్ళు ఏ విధంగా స్ఫూర్తి పొందారో, వాళ్ళకి అసలు ఏం జరిగిందో వాళ్ళు రాస్తున్నప్పుడు, అలాంటిదే బైబిల్ రచయితలకు కూడా జరిగింది. సేమ్ వాళ్ళు ఉదాహరణకి ఈ షేక్స్పియర్ లాంటి వాళ్ళు, లేకపోతే ప్లేటో లాంటి వాళ్ళు రాసిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకంటే ముందున్న సోర్సెస్ ని వాళ్ళు బాగా తీసుకొని అధ్యయనం చేసి వాళ్ళు రాశారు, స్వేచ్ఛగా రాశారు. బాగా పురాతన కాలమైన విషయాల్ని వాళ్ళ కాలానికి తెచ్చుకొని వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ సమాజానికి భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టు రాశారు. ఇలాంటి పద్ధతులనే బైబిల్ కూడా రాయబడింది అని వాళ్ళు క్రైస్తవులు నాయకులు కొంతమంది ఈ యొక్క వ్యూ ఆఫ్
ప్రీవ్యూస్ ఇన్స్పిరేషన్. బైబిల్ దైవావేశం వలన లేఖనములు కలిగినవని ఈ వాక్య ప్రకారం చూడండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం మనం చదివే ప్రతి మాట బైబిల్లో అది దైవావేశం వలన కలిగింది. అయితే ఈ 3 భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి. మొదటిది మనం చూస్తున్నాం. మొదటి దృక్పథం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే బిబ్లికల్ రైటర్స్ వర్ ఇన్స్పైర్డ్ ఇన్ సమ్వాట్ ద సేమ్ సెన్స్ యాజ్ షేక్స్పియర్ అండ్ అదర్ గ్రేట్ రైటర్స్. మిగిలిన ఈ ప్రపంచంలో ఎంత గొప్ప రచయితలు ఏ విధంగా వాళ్ళు ఒక అనుభవంతో రాశారు, ఎట్లాంటి అనుభవం పొంది రాశారో అలాంటి అనుభవమే బైబిల్ రచయితలు కూడా పొందారు అని రాశారు. ఇది తప్ప ఒప్ప అంటే శుద్ధ తప్పు. దైవావేశం వలన కలిగిన లేఖనములు అని బైబిల్ చెప్తున్న దానికి ఈ మొదటి వ్యూ మనం ఇప్పుడు విన్నది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే బైబిల్ ఎలా రాశారంటే దేవుడు తన యొక్క మైటీ యాక్ట్స్ వాళ్ళకి కనపరిచాడు. ఉదాహరణకి బర్నింగ్ బుష్ ఉంది, మోషే చూశాడు. బర్నింగ్ బుష్ గురించి మోషే మరి అదేంటి నిర్గమకాండంలో అనుకుంటా కదా, నిర్గమకాండంలో రాసినప్పుడు ఇట్లా రాయి అని చెప్పలేదు మోషేకి. తన ఘనమైన గొప్ప మైటీ యాక్ట్ కనపరిచాడు. మోషే ఏం చేశాడు, స్వేచ్ఛ తీసుకొని రాశాడు. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ ఇన్ మైటీ యాక్ట్స్, నాట్ ఇన్ వర్డ్స్ అని రెండవ దృక్పథం. ఈ యొక్క దైవావేశం వలన కలిగిన లేఖనములు గాడ్ బ్రీత్డ్ అన్నదానికి వాళ్ళు ఈ రెండవ టైపు దృక్పథం వాళ్ళు ఏం వాదించారంటే దేవుడు తనను తాను మహా గొప్ప కార్యాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు, మాటల ద్వారా కాదు. ఇంకా ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తను బైబిల్ చదువుతాడో ఆ చదువుతున్నప్పుడు అది అతనికి దేవుని యొక్క వాక్యం అవుతుంది. ఇది రెండవ దృక్పథం. మూడోది చూద్దాం. మూడోది మరి సనాతనమైంది, మన పితరులు మరి మనకి అప్పగించిన గొప్ప సరి అయిన దృక్పథం. అది మూడోది ఏంటంటే గాడ్ వర్క్డ్ త్రూ ద పర్సనాలిటీస్ ఆఫ్ రైటర్స్. మరి బైబిల్ రాసిన రచయితల యొక్క వ్యక్తిత్వాల మీద దేవుడు తన కార్యం చేస్తూ మరి వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. వారి అంతరంగంలో పనిచేయచ్చు దేవుడు, వారి వ్యక్తిత్వంలో పనిచేస్తూ వారి శైలి స్వేచ్ఛ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. ఫ్రీడమ్ ఇస్తూ ఆ రచయిత దేవుడు కలిసి దేవుని ఊపిరి వంటి లేఖనాలను ప్రొడ్యూస్ చేశాడు. గాడ్ బ్రీత్. మరి నువ్వు చదువుతున్న లేఖన భాగం అది దేవుని ఊపిరి దాని మీద ఉంది. గాడ్ బ్రీత్డ్ ఇంటూ ఇట్. దేవుడు ఊపిరి, అది దేవుడి ప్రాణం. దేవుడు తన ఊపిరి ఆదాము విషయంలో మనం చూస్తే కింగ్ జేమ్స్ లో గాడ్ బ్రీత్డ్ ఫ్రమ్ హిస్ లంగ్స్ అని అంటాం ఇంటూ ద నాస్ట్రిల్స్ ఆఫ్ యాడమ్. అతని నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అలాంటి ఊపిరి దేవుని యొక్క, ఇదేమో ఆవేశం, దైవావేశం. ఆదాముకేమో ఊపిరి, వాక్యంకేమో ఆయన వలన కలిగిన ఇన్స్పిరేషన్, బ్రీత్ అని ఉంటుంది ఎన్ఐవిలో. ఇన్స్పైర్డ్ అని కింగ్ జేమ్స్ తెలుగులో దైవావేశం వలన కలిగిన లేఖనములు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరు చదివినా చదవకపోయినా బైబిల్లో ఉన్న ప్రతి మాట అది దేవుని యొక్క ఆ దైవావేశం వలన కలిగిన వాక్యం, లేఖనం. చదివినప్పుడు కాదు, చదవకపోయినా లేఖనం, అది దైవావేశం వలన కలిగిన లేఖనం. కనుక దైవావేశం అనేది రైటర్స్కే కాదు, ఆ అక్షరాల మీద ఉంది దైవావేశం. ఈ ఇన్స్పిరేషన్ అనేది కేవలం రచయితలకు కాదు, ఆ మాటలకి, మనం చదువుతున్న వర్డ్స్ కి, ఆ అక్షరాలు, ఆ మాటలకి దైవావేశం వాటిలో ఉంది, దేవుని ఊపిరి వాటిలో ఉంది. ఇది మూడవ దృక్పథం. నేను 3 దృక్పథాలు
చదివాను, మీకు షేర్ చేసుకున్నాను. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు మనం ఇప్పటికే వాడుతున్నాం. వాటి గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. దీనికి ఈ క్రైస్తవ లోకంలో అసలు దైవావేశం వలన కలిగిన లేఖనాలు అన్న మాటకి 3 రకాలైన దృక్పథాలు ఉన్నాయి అన్నది మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. మరొకసారి రిపీట్ చేసి ముందుకెళ్తాను. మొదటిది, వాళ్ళు ఏమంటున్నారంటే మహా గొప్ప రచయితలు ఏ విధంగా రాశారో, ఏ విధమైన స్ఫూర్తి పొందారో అట్లాంటి స్ఫూర్తే పొంది బైబిల్ రచయితలు రాశారు. దైవావేశం వలన కలిగిన లేఖనాలు అంటే అదే అర్థం అని మొదటి దృక్పథం. రెండోది, దేవుడు మాటలు ఇవ్వలేదు రచయితలకి, తన గొప్ప క్రియలు కనపరిచాడు, అది చూసి వాళ్ళు రాశారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఈ రెండో దృక్పథం, చదివే వ్యక్తి చదువుతున్నప్పుడు మాత్రమే అది ఆ వ్యక్తికి దేవుని వాక్యం అవుతుంది అని రెండో దృక్పథం. మూడోది, నేను చెప్పిన మూడోది సరి అయింది, సనాతనమైంది, అది ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ ఇన్స్పిరేషన్. దైవావేశం వలన కలిగిన దానికి దేవుడు రచయితల పర్సనాలిటీస్ లో పనిచేసి మరి వారికి స్వేచ్ఛ ఇస్తూ ఆ రచయిత హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి దేవుని ఊపిరితో కూడిన మాటలు తయారు చేశారు. అది బైబిల్. ఇది చదివినా చదువుపోయినా అది దైవావేశం వల్ల కలిగిన లేఖనం. కనుక రచయిత మాత్రమే కాదు ఇన్స్పైర్ అయింది లేదా దైవావేశం పొందుకుంది. బైబిల్ మాటలు, బైబిల్ యొక్క అక్షరాలు, పదాలు, బైబిల్లో ఉన్న అక్షరాలు, పదాలు దైవావేశం పొందుకున్న లేఖనాలని దేవునికి స్తోత్రం కలిగినారు. ఇది దృక్పథం. నాకు ఉన్న డిఫెక్ట్ ఏంటంటే నా మైండ్ లో నేను కొంత రెండోది కలుపుకున్నాను, పూర్తిగా కాదు. మూడోది నాది కరెక్ట్ గా ఉంచుకున్నాను, ఆ వ్యూ, ఆ దృక్పథం. రెండోది, దేవుడు మైటీ యాక్ట్స్ ద్వారా తాను రివీల్ చేసుకున్నాడు, మాటల ద్వారా కాదనగా. నిజమే కదా, మోషేకి దేవుడు ఎట్లా బయలుపరిచాడు? మండుచున్న పొదలో కనపడ్డాడు, లేకపోతే మిరాకిల్స్ ద్వారా, సమ్ స్పెక్టాక్యులర్ థింగ్స్ ద్వారా మరి చాలా మంది కనపడ్డారు. వాళ్ళు రాసినప్పుడు క్రియలను చూసి కదా రాశారు, ఆ మైటీ యాక్ట్స్ చూసి కదా వీళ్ళు స్వేచ్ఛగా రాశారు. అది నాకు తెలియకుండా నాలో ఉండిపోయింది. ఇది నాకు ఆటంకమే, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఉంచుకోవాల్సిన దృక్పథం మూడోది ఏంటంటే, దేవుడు తను బయలుపరుచుకుంది మైటీ యాక్ట్స్ ద్వారా కొంత బయలుపరుచుకుని ఉండొచ్చేమో, కానీ మనం చదువుతున్న బైబిల్, అది ఆ మాటలు దైవావేశం వలన కలిగిన లేఖనంలో. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన ఒక దృక్పథం. ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ముందుకెళ్దామండి. ఇప్పుడు మరి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరి ఉపయోగపడే శాస్త్రం, వాక్యము అర్థము తెలియచేయ శాస్త్రం మనం ధ్యానం చేసుకుంటున్నాం. మన సబ్జెక్ట్ అది. దీనికి కొన్ని మరి చర్చనీయాంశాలుగా కొన్ని ఒక 5 ఉన్నాయి. కాంట్రోవర్షియల్, కొంత భిన్నాభిప్రాయాలు కలిగిన అంశములు ఒక 5 ఉన్నాయి. వాటిని అన్నిటిని మనం చూడబోం, కానీ ఇవి తెలుసుకొని ఉండటం చాలా మంచిది. లాస్ట్ టైం నేను ఒకటి ప్రస్తావించాను, వ్యాలిడిటీ ఏంటి. అసలు చదువుతున్న వాక్య భాగానికి ఒక అర్థం ఉంటుందా, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయా? అలా ఎక్కువ ఉంటే ఎన్ని ఉంటాయి? అలా ఎన్ని ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటి మధ్య ఇది శ్రేష్టమైంది, ఇది ఈ అర్థం శ్రేష్టమైంది కాదు అని నిర్ణయించడానికి ఏదైనా మనకి ఒక ప్రమాణాలు ఉన్నాయా? ఇది ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వాక్యం తీసుకొని ఇది దీని అర్థం అని మీకు చెప్తా ఉంటే, మీలో ఇంకొకళ్ళు నాకు ఇట్లా అర్థం అవుతుంది, వేరేగా అర్థం అవుతుంది అని అనొచ్చు. ఇంకొకళ్ళు అనొచ్చు, ఆ వాక్యానికి 2-3 అర్థాలు ఉన్నాయండి అని కూడా అనుకోవచ్చు. కనుక అసలు వ్యాలిడిటీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వ్యాలిడిటీ ఏంటి అసలు? అది మొదటి కాంట్రవర్షీ. అసలు ఏది వ్యాలిడిటీ అన్నది మొదటిది.
వ్యాలిడిటీ ఇన్ ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ. 5 కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ 5, మొదటిది వ్యాలిడిటీ ఏంటి అంటే వాట్ కాన్స్టిట్యూట్స్ ద వ్యాలిడ్ మీనింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్. మరి మనం చదువుతున్న భాగానికి, ఉదాహరణకి కీర్తన 23 యొక్క అర్థం ఏంటి? దానికి ఒక అర్థం ఉంటుందా, మోర్ దాన్ వన్ ఉంటుందా? మరి ఒకవేళ ఒకటి ఉంటే దేన్ని బట్టి నువ్వు ఇదే అని చెప్తున్నావు అని ఒక చర్చ, ఒక అభిప్రాయాల భేదాలు, కాంట్రవర్సీ. దీని గురించి మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి, అది మనం స్టడీ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను లాస్ట్ టైం పంచుకున్నాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే దేవుని వాక్యానికి ఆ రచయితకి తెలిసిన దానికంటే ఎక్కువ అర్థం ఉంది, ఫుల్లర్ మీనింగ్ ఉంది. రచయితకి ఆయన రాశాడు కానీ అసలు ఆయన రాస్తున్న ఆ యొక్క భాగానికి అసలు సంపూర్ణమైన అర్థం ఆయనకి కూడా తెలియదు అని ఒక వాదన. దాని గురించి మనం ఎటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి, అది మనం చూద్దాం. మూడోది, మరి భాష సంబంధమైన కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నట్టు తీసుకుంటుంటారు. మరి కొంతమంది సింబాలిక్ గా తీసుకుంటారు. కొంతమంది ఫిగరేటివ్ గా, అంటే అలంకారంగా లేదా పోలిక చొప్పున ఉందని తీసుకుంటుంటారు. అయితే దీని మూడవ కాంట్రవర్సీ లేదా భిన్నాభిప్రాయాలు కలిగిన అంశం మూడవది ఏంటంటే ఈ భాష సంబంధించింది అన్నమాట. ఇప్పుడు ఈ భాష సంబంధించిన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు, ఉదాహరణకి ఏం ఉదాహరణ ఇద్దాం? ఎందుకంటే ఇక్కడ ఉంది ఉదాహరణ. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో, మరి ఐ విల్ స్టాండ్ దేర్ బిఫోర్ యూ బై ద రాక్ అట్ హోరేబ్, స్ట్రైక్ ద రాక్ అండ్ వాటర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ ద పీపుల్ టు డ్రింక్. అదేమో మనం చదువుతున్నప్పుడు ఉన్నట్టు తీసుకోవచ్చు. నేను ఒకసారి చదివి వినిపిస్తాను, మీరు ఎవరైనా తీస్తే చదవండి. నిర్గమాకాండం 17:6 వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. చాలండి. ఇక్కడ ఇది చదువుతున్నప్పుడు ఈ రాక్, ఈ బండ అనేది ఆ బండగా తీసుకోవచ్చు, డైరెక్ట్ గా ఆ పదాన్నిగా తీసుకోవచ్చు, లిటరల్ గా ఉన్నట్టు తీసుకోవచ్చు అర్థం. అయితే కీర్తనలు 18:2లో ఒక మాట ఉంది, యెహోవా నా శైలము, నా కోట. శైలం అంటే ఒక బండ, రాక్ అన్నమాట. నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఇక్కడ ద లార్డ్ ఈజ్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్. ద లార్డ్ ఈజ్ మై రాక్. ఇక్కడికి వచ్చేసరికి ఈ రాక్, ఈ బండని ఫిగరేటివ్ గా, అలంకారప్రాయంగా లేదా ఒక పోలిక అన్నట్టుగా తీసుకోవచ్చు అన్నట్టు. మూడోది చూద్దాం. మూడోది సింబాలిక్, అంటే ఒక గుర్తుగా. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం తీసినట్లయితే చదవండి అమ్మా. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆమేన్. ఇక్కడ ఒక గుర్తుగా, సింబాలిక్ గా ఈ బండ అనే మాట 3 చోట్ల 3 రకరకాలుగా మనకు కనిపిస్తుంది. అయితే కొంతమంది అంటారు, పాత నిబంధనలో మరి మోషేని ఏ రాయితో అయితే కొట్టమన్నాడో ఆ రాయిని ఆ భాగం చదువుతున్నప్పుడు అది ఉన్నట్టు తీసుకోవచ్చు. అది ఎట్లా ఉంది, అది బండే. కానీ
కీర్తనకారుడు దేవుడు నా బండ, నా నా రాక్ అంటున్నప్పుడు అది ఒక దేన్నో పోలిస్తూ చెప్తున్నాడు అని. అయితే మూడవది, మరి వెంబడించిన ఆ బండ క్రీస్తే అన్నది 1 కొరింథీ 10వ అధ్యాయం చూసినట్లయితే అది ఒక గుర్తుగా, సింబాలిక్ గా వాడుతున్నాడు. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అసలు రచయిత ఈ బండ క్రీస్తే అన్న మాటని ఒక గుర్తుగా తీసుకోమంటున్నాడా, వాస్తవికంగా అసలు ఏ అర్థంతో తీసుకోమంటున్నాడు? పోలికలాగా తీసుకోమంటున్నాడా, ఉన్నదన్నట్టు తీసుకోమంటాడా? ఏ అర్థంతో అక్కడ రాశాడు అన్నది మనం వెనకగా ముందు ఆ సందర్భం అంతా కూడా చదివితే, కొన్ని టెక్నిక్స్ దాన్ని మనం ఫాలో అయితే ఆ రచయిత ఏ అర్థంతో రాశాడు, లిటరల్లా, ఫిగరేటివా, సింబాలిక్ గా. అసలు ఈ 3 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ మూడిటికి హిస్టారిక్ ఇవి. నిజానికి ఈ మొదటి 2 చెప్పాలంటే, రెండోది మొదటిది ఆ జరిగిన హిస్టరీకి సంబంధించింది. రెండోది కూడా దావీదు ఏదో ఒక సందర్భంలో బండ, నువ్వే నా బండ అని చెప్తా ఉన్నాడు. ఆ సందర్భానికి తీసుకెళ్ళగలదు మనల్ని. అది హిస్టారికల్ సంబంధించిందే. మూడోది చెప్పాలంటే, యేసుక్రీస్తు ఒక చరిత్రకు సంబంధించిన వ్యక్తి కాబట్టి హిస్టారికల్ రెఫరెంట్ ఉంది దాంట్లో. సింబాలిక్ అయి ఉండకపోవచ్చు కనుక మనం కొద్ది కుస్తీ పడాలి. ఈ యొక్క విషయాలు తర్జన తర్కం అవుతా ఉంది. దీంట్లో మన స్టాండ్ ఏ విధంగా ఉండాలంటే, సింపుల్. రచయిత నిన్ను ఒకవేళ సింబాలిక్ గా తీసుకోమంటే తీసుకోవాలి. రచయిత ఒకవేళ ఇది ఒక పోలిక లాగా నేను రాస్తున్నానంటే అది ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో దీని స్ఫటికము వలె, సముద్రము వలె, ఇదిగా ఒకటి అగ్ని జ్వాల వలె, దీని వలె, దాని వలె ఉంది, పోలిక చేస్తా ఉన్నాడు ఫిగరేటివ్ గా. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఎట్లనే అర్థం చేసుకోండి దాన్ని. అప్పుడు మనం తీసుకోవాలి లిటరల్ గా, అంటే ఉన్నదున్నట్టుగా తీసుకోమని వాక్యం రచయిత తన ఇంటెన్షన్ అనుకోండి. అప్పుడు మనం రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని పట్టుకొని భాష సంబంధమైన గ్రహింపుకి మనం రావాలి. ఇది 4వది, స్పిరిచువల్ ఫ్యాక్టర్స్. అంటే మనం చాలా జ్ఞానంతో ఎక్సిజెటికల్, హెర్మెన్యూటిక్స్ అన్ని వాడి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే దాంట్లో ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఇల్యూమినేషన్, ఆ వెలుగు, దేవుని వాక్యంలో నుంచి వచ్చే ఆ యొక్క ప్రత్యేకమైన ఒక రేమ, అది రావటానికి నేనేం చేయాలి? అది ఈ లోకంలో జ్ఞానులు కూడా ఈ హెర్మెన్యూటిక్స్ ప్రిన్సిపల్స్, ఎక్సిజెటికల్ ప్రిన్సిపల్స్ వాడి దేవుని వాక్యంలో నుంచి కొన్ని రాబట్టుకోగలరు, కొంత అర్థం చేసుకోగలరు. కానీ వాటిని అనుభవించే జ్ఞానము ఎప్పుడొస్తుంది? అది మనం అనుభవించి దానికి లోబడి దాన్ని మనదిగా చేసుకున్నట్టు, వెన్ వీ నో, ఆ నోయింగ్ లోనే ఉంటుంది ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్. దేవుని వాక్యంలో నుంచి మనకి ఈవెన్ సైతానికి కూడా వాక్యం తెలుసు. మరి సైతానికి యేసు ప్రభుకి జరిగిన సంభాషణలో వాక్యం మీద డిస్కషన్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే వాడేం కాంట్రవర్సీ ఉండదు, దేవుడు కోట్ చేస్తున్న వాక్యాల మీద ఏమి వ్యతిరేకత ఉండదు. he accepts those scriptures as ground for a discussion. సో ఇక్కడ చాలా మంది మరి దేవునికి లోబడిన వారికి కూడా దేవుని జ్ఞానం ఉంటుంది. కానీ నిజమైన అనుభవ జ్ఞానం అనేది అది మెయిన్. ఈ అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే రచయితలకి తన దైవావేశాన్ని కలిగజేసి లేఖనాలు పుట్టించాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు అదే వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నిన్ను వెలిగించగలడు. ఒక ఆయన ఏమన్నాడంటే, సింపుల్ గా ఒక మాటలో చెప్పాడు. కెవిన్ వాన్ హూజర్ అనే అతను, స్పిరిట్ మే బ్లో వేర్ బట్ నాట్ వాట్ హీ విల్స్. స్పిరిట్ మే బ్లో వేర్ హీ విల్స్ బట్ నాట్ వాట్ హీ విల్స్. అంటే
అక్కడ రాయబడిన వాక్యంలో ఉన్న సత్యానికి భిన్నమైనది ఏమి పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించడు. ఎక్కడైతే ఆయన ఎక్కడ ఆయన కదలాడతాడట, ఎక్కడ ఆయనకి ఇష్టమో అక్కడ కదలాడతాడట. ఏది ఇష్టమో అది కాదు. ఆల్రెడీ ఆయన రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అర్థంతో. ఆ అర్థాన్ని మార్చడానికి కదలాడ్డు, కొత్త అర్థం ఇవ్వడానికి కదలాడ్డు. ఎక్కడ కదలాడాలో అని ఆయన అనుకుంటాడు, అక్కడ కదలాడుతాడట. వాక్యం చదువుతున్నప్పుడు నీ హృదయం మీద, నీ స్థలంలో, నీ మౌన ధ్యానం మీద అక్కడ కదలాడతాడు. అంతేగాని ఏదో కొత్తది చెప్పడానికి కాదు. హీ విల్ బ్లో వేర్ హీ విల్స్, నాట్ వాట్ హీ విల్స్. ఏది ఆయనకి ఇష్టమో అది చేయడానికి కాదు, ఎక్కడ కదలాడాలో అని ఆయనకుందో అక్కడ కదలాడటానికి. ఇది స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఈ వాక్యం నేర్చుకోవడానికి సూత్రాలు అనేకమైన ధ్యానం చేస్తున్నాం. ఇది అనుభవ జ్ఞానం పట్టించుకునే వ్యక్తులకు కూడా బైబిల్ అర్థం అవుతుంది ఇవి వాడితే. కానీ దేవుని ఆత్మ ఆయన ఎక్కడ కదలాడతాడంటే అనుభవ జ్ఞానాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, కొంతమందికి దాని అర్థం అందుబాటులో లేకపోవటం వల్ల కాదంట, అది అర్థం కాకపోవడానికి వాక్యం. ఆ వాక్యంలో ప్రతి ఒక్కరికి దాని అర్థం అందుబాటులో ఉంది, కానీ దానిని పొందుకోవడానికి మనకి కొంత అర్థం వస్తుంది. దాని పేరు తిరుగుబాటు. ఈ తిరుగుబాటు వల్ల ఆ వాక్యంలో అందుబాటులో ఉన్న అర్థాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం అనుభవ జ్ఞానం కోసం. అందువలన ఒక చిన్న ప్రార్థన, ప్రభువా పరిశుద్ధాత్ముడా మీరు రాశారు కనుక నేను చదువుబోతున్నాను, నన్ను వెలిగించి. ఈ హెర్మెన్యూటిక్ ప్రిన్సిపల్స్ తో పాటు, ఎక్సజెటికల్ స్కిల్స్ తో పాటు ఈ చిన్న ప్రార్థన మనకి దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ యొక్క వెలుగు మన అంతరంగంలో ప్రవేశించగలదు. హల్లెలూయా. సో దీని గురించి కాంట్రవర్సీ ఏంటి, భిన్నాభిప్రాయాలు ఏంటి, మనకు ఉండవలసిన నమ్మకం ఏంటి, మనం ధ్యానం చేస్తాం. లాస్ట్ది బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అన్నది, అది కూడా చూస్తాం. ఈ రోజుకి మరి సమయం 10 అవుతుంది కాబట్టి మొట్టమొదటిది ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తానండి. ఓకే, దేవుని వాక్యానికి ఎన్ని అర్థాలు ఉంటాయి? ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఉదాహరణకి మీరు మీ స్నేహితుడికి లేదా స్నేహితురాలకి, మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ పోస్ట్ లో పోయింది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఎంతకాలం పోయిందంటే 2000 years పోయింది, కానీ ఈ 2000 years తర్వాత దొరికింది. అప్పటికి మనం ఎవరు ఉన్నాం కదా. ఒక 3 కవులకు దొరికిందంటది. ఇది ఎగ్జాంపుల్ అండి. ఒక కవి అన్నాడంట, ఇదిగో దీని అర్థం నాకు ఇట్లా అర్థమైంది అన్నాడు. రెండో కవి లేదు నాకు ఇట్లా అర్థమైంది. మూడో కవి మీ ఇద్దరు తప్పు, నాకు ఇట్లా అర్థమైంది, నాదే కరెక్ట్ అని. ఇదంతా మీరు పైనుంచి చూస్తున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? ఒరే బాబు, నేను రాసిన దానికి అర్థం ఇదే. ఒక 2-3 అర్థాలు రావటానికి నాకు 2-3 హృదయాలు ఏమి లేవు. నేను 2-3 మనుషులు కాదు, నేను ఒక మనిషిని. ఒక పర్టికులర్ మీనింగ్ తో నేను రాశాను అని మీరు చాలా చింతపడి ఆ మీనింగ్ తెలుసుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అది ఎలా తెలుసుకోదు? దట్ ఈస్ హెర్మెన్యూటిక్స్. మరి ఆ ఒక్క మీనింగ్, మనం చదివే భాగానికి ఒకే ఒక్క మీనింగ్ ఉంటుందండి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక మీనింగ్ ఉంది కాబట్టి ఒకే అప్లికేషన్ ఉండదు, రకరకాల అప్లికేషన్స్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంటర్ప్రిటేషన్. దాని భావం ఒకటే, దాని అప్లికేషన్ మాత్రం అది ఒకటి కాదు.
దాని భావం, దాని ప్రత్యేకత, సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత మాత్రం చాలా రకాలుగా ఉంటుంది. మీనింగ్, భావము, అర్థము ఒకటే ఉంటది మనం చదివే వాక్య భాగాలకి. ఉదాహరణకి ఎఫ్ఎస్సి పత్రిక 4:26-27లో మరి కోపం గురించి ఉంటది. సూర్యుడు అస్తమించే లోపల కోపం గురించి వాక్యం. అయితే ఆ కోపం, ఆ వాక్యం అప్లై చేసుకుంటూ రకరకాలుగా ఉండొచ్చు చదివే వ్యక్తి. అప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. తన ఇంట్లో కుటుంబ సభ్యుల విషయంలో కోపం గురించి తను అప్లై చేసుకోవచ్చు, వర్క్ ప్లేస్ లో అప్లై చేసుకోవచ్చు, రకరకాలుగా. అలాగే మరి ప్రామిస్, రోమా 8:39, ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేదన్న ప్రామిస్, అది చదివినప్పుడు దాని అప్లికేషన్ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి రకరకాలుగా ఉంటుంది. దాని అర్థం మాత్రం ఒకటే ఉంటుంది. అయితే ఈ యొక్క వ్యాలిడిటీ, దేవుని వాక్యానికి ఆ రచయిత ఒకే అర్థంతో రాస్తాడు, ఆ అర్థాన్ని మాత్రం నేను రాబట్టుకోవాలి అన్న పొజిషన్ చాలా ముఖ్యం. కొంతమంది ఏమంటారంటే ఆ రచయిత అర్థం కాదు, నేను పరిశుద్ధాత్మ శక్తితోటి, నడిపింపుతోటి నేను అర్థం చేసుకుంటున్నాను, దీని అర్థం ఇది అని అంటారు. అలాగైతే ఎన్నుంటాయి, ఎంతమంది రకరకాలుగా అర్థం చేసుకోవడానికి రకరకాల అర్థాలు లాక్కుంటా ఉంటే అది కరెక్ట్ కాదు కదా. సో సనాతనమైన మరి మన పితరులు మనకు అనుగ్రహించి మనకు పాస్ ఆన్ చేసిన అండర్స్టాండింగ్ ఏంటంటే, స్క్రిప్చర్స్ రైటర్స్ మీనింగ్ ఇస్ ద మీనింగ్. రచయిత ఏ అర్థంతో రాశాడో ఆ అర్థమే ఉంటుంది దానికి, అది ఒకటే అయి ఉంటుంది, మోర్ దాన్ వన్ ఉండదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ డబుల్ ఆథర్షిప్, సెన్సస్ ప్లీనియర్ అంటే ఫుల్లర్ మీనింగ్, అంటే దేవుని వాక్యానికి అడిషనల్ డీపర్ మీనింగ్ ఇంటెండెడ్ బై గాడ్ బట్ నాట్ క్లియర్లీ ఇంటెండెడ్ బై ద హ్యూమన్ ఆథర్. మరి మానవుడు రచయిత, ఆ మానవుడిగా ఉన్న రచయిత ఏ రచయిత రాస్తాడో ఆ రచయితకి అతను రాస్తున్న దానికి కొంతవరకే ఆయనకు తెలుసు, కానీ దాని ఫుల్లర్ మీనింగ్ దేవుడికి ఉంది, అది కూడా ఉంటుంది దీంట్లో అని చెప్పి ఒక వాదన. ఇదొక చర్చ అనమాట. దీని విషయంలో మనమేమి స్టాండ్ తీసుకోవాలంటే, కాన్ఫ్లూయెంట్ ఆథర్షిప్, అంటే ఇద్దరు కలిసిన ఆథర్షిప్ రచన. అది హ్యూమన్ ఆథర్, దేవుడు పరిశుద్ధ, ఇద్దరు ఒక రెండు నదులు కలిసి ఒక నదిగా ప్రవహిస్తే ఎలా ఉంటుందో అలాంటి రచన బైబిల్. ఇది మన స్టాండ్. దీనికి సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వ్యతిరేక చేసే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మన యొక్క స్టాండ్ మాత్రం, మన పితరులు ఏం తీసుకున్నారో ఆ స్టాండ్ మాత్రం మనం తీసుకోవాలి. అయితే ఈ తర్కం ఏంటంటే, దేవుని వాక్యానికి ఆ రచయిత రాసిన అర్థం కంటే ఇంకా ఎక్కువ అర్థం ఉంది, అది ఫుల్లర్ మీనింగ్ ఉంది, ఆ ఫుల్లర్ మీనింగ్ రచయితకి కూడా తెలియదు అన్న దృక్పథం విషయంలో చర్చ ఎంత బలంగా జరుగుతుందంటే, ఒక ఆయన అన్నాడంటే, ఈ లోకంలో మరి ఈ యొక్క నిత్యత్వం అంతా కూడా దీని గురించి వాదించుకుంటారేమో అన్నంత బలమైన వాదన ఉంది. అయితే ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఒక పర్టికులర్ ప్యాసేజ్కి ఆ రచయిత ఏ అర్థంతో రాశాడో ఆ అర్థానికంటే ఎక్కువ అర్థం ఉంది, దైవ అర్థం కూడా ఉంది దీనికి అని నువ్వు అనుకుంటే, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు కానీ అది బయలుపరుస్తాడు. అంతవరకు వెయిట్ చేయి. అంతవరకు ఈ తాత్పర్యంతోనే ఉన్నాం మనం. ఇలాంటి ఒక పాయింట్ ఇరు వర్గాన్ని సమాధానపరచగలదు. ఎందుకంటే రెండు వైపులా పాయింట్స్ అనే వాళ్ళకి. మనం మాత్రం సనాతనమైన ఒక నమ్మకం, ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ సనాతనమైన స్టాండ్ ఏంటంటే కాన్ఫ్లూయెంట్ ఆథర్షిప్. దేవుడు, మానవ రచయితలు కలిసి ఒక నదిలాగా ప్రవహించిన
దేవుని యొక్క ఊపిరి మన లేఖనాలని. సో నేను ముగిస్తానండి. దీని తెలుగులో కూడా మార్చి నేను మీకు హ్యాండ్ అవుట్స్ ఇస్తానండి. ఏ క్వశ్చన్ ఉన్నా కూడా, ఏది కూడా మీకు అర్థం కాకపోయినా, ఏదైనా తెలుగులో ఫలాంది ఇంకా రాలేదు నాకు అని మీరు అనుకుంటే దయచేసి ఒక టెక్స్ట్ పెట్టండి, లేకపోతే ఫోన్ చేయండి. మీకు అర్థం కాకపోయినా కూడా నేను మళ్ళీ చెప్తాను. అయితే ఈ జ్ఞానం మనకి ఎందుకు? వై వీ నీడ్ దిస్ అవేర్నెస్ ఆర్ నాలెడ్జ్? ఎందుకు అని అంటే, మనం స్టార్టింగ్ లోనే అనుకున్నాం కదా, ఈ యొక్క పరిపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన స్పార్క్స్, వెలుగు, ఈ యొక్క జీవపు వెలుగు కిరణాలు, ఈ యొక్క ప్రజ్వలానికి ఇది దీనికి ఒక పేరు పెట్టాడు దేవుడు, ఒక మహిమ. ఈ మహిమ అంట జగత్పునాది వేయబడక మునిపే నీకోసం నియమించబడిన పరిపూర్ణమైన జ్ఞానం. కొరింథీయులతో అంటాడు, దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. ఏంటి ఆ సొల్యూషన్ అంటే, పరిపూర్ణమైన జ్ఞానం కలదు, అది మర్మమాయుక్తంగా మీకు నేను కొంతమందికి చెప్తా ఉన్నాను అంటాడు పౌలు. నేను అనుకున్నా ఎక్కడ చెప్పాడా అని చూస్తే నాకు అక్కడక్కడ అనిపిస్తుంది, ఎఫ్ఎస్సి పత్రిక చాలా డీప్ పత్రిక అని, అలాగే రోమన్స్, అలాగే మరి పాస్టోరల్ లెటర్స్, 1 తిమోతి, 2 తీతు, మరి ఫిలిప్పి, వీటిలో చాలా ఇంకా మాటల్లో చెప్పలేనంత కొన్ని యుగాలకు సంబంధించిన ఐశ్వర్యం. సో ఈ యొక్క పరిపూర్ణమైన జ్ఞానము, ఈ విజ్డము మన కొరకు, నీ కొరకు జగత్పునాది వేయబడక ముందే నీ మహిమ కొరకు దేవుడు ఏర్పాటు చేసేట, ఆర్డైన్ చేశాడు. సో దీని యొక్క మేలు, ఈ యొక్క జ్ఞానం యొక్క మేలు అంతా ఇంత కాదు. దీనికి ఎక్స్పోజ్ అయిన తర్వాత మరి ఎన్ని రకాలుగా మనం చివరి ఊపిరి వరకు అనేక మందికి ఉపయోగపడతామంటే చాలా రకాలుగా. దీన్ని విమర్శనాత్మకమైన రీతిలో తీసుకెళ్లకుండా కన్స్ట్రక్టివ్ రీతిలో తీసుకొచ్చుకోవాలి. అది ప్రేమ వల్ల మాత్రం సాధ్యం. ఎందుకంటే జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ మనల్ని పడుతుంది, ప్రేమ పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకి చూడంగానే తెలిసిపోతుంది. ప్రీచింగ్ లో, లేకపోతే రచనల్లో, లేకపోతే వాకింగ్ చేసినప్పుడు మన అనేకమైన సహవాసాల్లో ఈ యొక్క ఆ వాక్యపు అప్లికేషన్ లో ఎవరెవరిలో లోటు వెంటనే తెలిసిపోతుంటుంది. అది చాలా ప్రమాదకరమైన గ్రౌండ్. దాంట్లో ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా మనల్ని నావిగేట్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన వారు. ఇక నేను ఎక్కువ మాట్లాడితే మరి దాంట్లో పాపం ఉంటుందని, విస్తారమైన మాటల దోషం ఉంటుందని కనుక ప్రభు మరి మళ్ళీ నేను ప్రార్థన చేసుకొని సరి చేసుకోవాలా. మరి మీరందరికీ పేరున మరి ఒక్కొక్కరు యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, యు ఆర్ ఎ లీడర్. అండ్ ఐ డోంట్ నో దేవుడు మరి ఎందుకు మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరి దేవుడు గొప్ప మైటీ థింగ్స్ చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మరి ప్రేర్ చేయండి. ఫండ్ రైజింగ్ మీద నెక్స్ట్ అడిషనల్ ప్రాజెక్ట్ చేద్దాం. ఆ టీచింగ్ అంతా మీకు తెలుగులో, ఇంగ్లీష్లో మీకు ఇచ్చేస్తాను. దాని మీద కూడా నేర్చుకుని మళ్ళీ టెస్ట్ రాద్దాం. మరి గిఫ్ట్స్, టాలెంట్స్, అబిలిటీస్ మీద టెస్ట్కి ఇంకా రాయవలసిన వాళ్ళు దయచేసి రాయండి. అది మనల్ని ఇట్ విల్ చేంజ్ యూ ఫర్ ఎవర్. దట్ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మీరు మనసు పెట్టి ఆ గిఫ్ట్స్, టాలెంట్స్, అబిలిటీస్ మీద మనసు పెట్టి ఒక్కసారి చూస్తారంటే అంతకు ముందు ఉన్నట్టు మీరుంటారు. ఐ ప్రామిస్ యూ. ప్రైజ్ గాడ్. ఓవర్ టు సిస్టర్ ప్రసీద సిస్టర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. చక్కని క్లాస్ చెప్పిన బాబీ గారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ విజయ్ చంద్ గారిని మనం చేస్తున్నామండి.
ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఉన్న డౌట్ మీకు మెసేజ్ చేయనా, కాల్ చేయనా? మీ ఇష్టం అమ్మా. ఇప్పుడు చెప్పండి. లేకపోతే టైం అయింది అన్నారు కదా. చెప్పండి, మనం అందరం ఆలోచిద్దాం. నేను కూడా ఆలోచిస్తాను. ఇప్పుడు ఆన్సర్ చేయడం కంటే నేను మీకు టెక్స్ట్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చెప్తాను. ఓకే. కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కదన్నా, అవును. వాటి మీద ఇంకొంచెం ఒక 5 minutes 10 minutes తీసుకుంటే బాగుంటుందేమోనని. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తానమ్మా. ఓకే. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా జస్ట్ 2 చెప్తాను. ఇంకా 3 ఉన్నాయి. ఇవి మనం తెలుసుకోవడం చాలా చాలా మంచిది అన్న. బాగుంది. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు ప్రభువా, జ్ఞానానికి కర్తవు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ బిడ్డలమైన మేము కూడా ప్రభువా మిమ్మల్ని గురించిన అవగాహనలో, రక్షణ జ్ఞానంలో, వాక్య జ్ఞానంలో, పర సంబంధమైనటువంటి జ్ఞాన విషయాలు ఎదుగునట్లు మాకు తెలియచేస్తున్నటువంటి నూతనమైన అంశాలను బట్టి మీకు వందనాలు. నిజంగా ఇది మీ ప్రణాళికే ఉన్నది, మీకు స్తోత్రాలు. ఈ విధంగా ఈ వర్చువల్ క్లాసెస్లో ఇంకా తండ్రి నాయన మరి మేము క్రొత్త విషయాలు, మరి లోతైన ధ్యానాలు, లోతైన పరిశోధనతో కూడినటువంటి భావనతో, ఆలోచనతో తండ్రి మనసు పెట్టి వినటానికి, నేర్చుకోవటానికి మరి మాకు నేర్పిస్తున్న అంశాలను బట్టి మీకు వందనాలు. అన్నకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. మీ కుమారుణ్ణి మీరు మీ జ్ఞానముతో నింపి ఉచితంగా మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉచితంగా పంచడానికి ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మంచి మనసుకే వందనాలు. ఈరోజు మాకు అందించినటువంటి ఫండ్ రైజింగ్ క్లాసును బట్టి, అదేవిధంగా మరి వాక్యానికి సంబంధించిన దైవావేశానికి సంబంధించినటువంటి 3 దృక్పథాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం దగ్గర కాంట్రవర్షియల్ అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు 5 ఇష్యూస్ను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మీ చిత్తానుసారంగా మా కొరకై సిద్ధపరిచినటువంటి ఈరోజు క్లాసును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి నాయన ఇంకా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మేము కూడా మరి మీ దాసుని ద్వారా మీరు అందిస్తున్న విషయాలు అర్థం చేసుకునేలాగున మరి చెప్పబడిన విషయాలను చదువుకొని మరి నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అయి ఉండటానికి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఎగ్జామ్స్ రాయటంలోను, మరి ఇచ్చిన హోంవర్క్లను కంప్లీట్ చేసుకోవటాలు కూడా ప్రభువా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కృపణ దయచేయమని, మేము స్టూడెంట్స్గా మీ పాదాల వద్ద మరియవలే కూర్చొని ఉత్తమమైనది ఎన్నుకొని తెలియని విషయాలు మీరు తెలియజేస్తూ ఉంటుండగా నేర్చుకునేటువంటి కృప మాకు దయచేయమని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మరి ఈరోజు క్లాస్ లీడ్ చేయటంలో అధ్యక్షులుగా ఉండి, చైర్పర్సన్గా ఉండి, మరి పాటల్లోనూ ప్రార్థనల్లోనూ మరి రకరకాల మరి సెషన్స్లో మరి పార్టిసిపేట్ చేసినటువంటి బిడ్డలను బట్టి వందనాలు. గతంలో రాసినటువంటి పరీక్షకు సంబంధించిన అంశాలు, ఆన్సర్స్ చాలా చక్కగా భావయుక్తంగా తెలియచేసిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఈ విధంగా మేము ముందుకు సాగి మీ చిత్తాన్ని నెరవేర్చి మీ మహిమను తెచ్చేవారం ఉండడానికి సహాయం చేయమని మరొకసారి ఈ క్లాసులు ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ పాదముల వద్ద కనిపెట్టి మాకు అందిస్తున్న బాబీ అన్నను బట్టి మరి మీకు వందనాలు చెల్లిస్తూ అన్నని మీ కృపలు ఆరోగ్యంగా ఉంచి వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, పరిచర్యల పరంగాను బిడ్డను ఆశీర్వదించి నూతన శక్తిని, బలాన్ని అనుగ్రహించి నూతన జ్ఞానంతో నింపి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ దాసుని మీరు వాడుకుని మహిమ పొందమని, ఈ దినపు దీవెనలతో నింపుమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నెక్స్ట్ గురువారం క్లాసులో మేము కలుసుకొని మీ సహవాసాన్ని పొందుకునే కృప మాకు దయచేయమని, మా ప్రాణప్రియుడు, మా ప్రాణనాథుడైన, మా జ్ఞానానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వజ్ఞానమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన చేసిన పాస్టర్ విజయ్ చంద్ గారికి, అలాగే క్లాస్ కండక్ట్ చేసిన బాబీ గారికి కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.